మా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున, అలాగే నాకు గత 3 రోజుల నుంచి ఎమ్మెల్యేలు పట్టణ ముఖ్యగూడెంలో మా ఎమ్మెల్యేలు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చేటటువంటి చాలామంది వ్యాపారాలకు వచ్చిన చాలామంది అన్నం అనుమతించే నా పేరు ఎస్కే షబీర్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మెగనూరు మాది. గత 15 రోజుల నుంచి కురిసినటువంటి పెద్ద వర్షాలకు, ఈ వరద బీభత్సంకు మరి రాష్ట్రంలో విజయవాడ అయితేనేమి, కాకినాడ అయితేనేమి, పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఎన్నో కుటుంబాలు అతలాకుతలమై మనం టీవీలో వార్తల్లో, పేపర్ వార్తల రూపంగా మనం చూస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము తన వంతు సహాయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకరకాలుగా ప్రభుత్వం కూడా సేవల్లో నిమగ్నమైంది. మా వంతు ఈ విధంగా టీవీలో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజే తరఫున, ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున, మా యూనియన్ తరఫున ముఖ్యంగా ఇటువంటి ఫ్లడ్కి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా వంతు సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మా జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఈ విధంగా గత 3 రోజుల నుంచి ఎమ్మెగనూరులోని ముఖ్య కూడలిలో మేము విరాళాలని కలెక్ట్ చేయడానికి కార్యక్రమం నిర్వహించుకున్నాము. అందులో భాగంగా మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మా పట్టణానికి పక్కన చుట్టుపక్కల పల్లెల్లో చాలామంది పల్లెటూరుకి సంబంధించిన ప్రజలు ఎమ్మెల్యే టౌన్లో రావడం ఏదైనా వాళ్ళు చాలా సేవల కోసము వాళ్ళు విరాళాలు ఇస్తుంటే మేము సేకరణ చేసుకుంటూ ఈరోజు 3 రోజుల తర్వాత ఎమ్మెగనూరు పట్టణానికి సంబంధించి ప్రతి షాప్కి తిరిగి కూడా మా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున విరాళాలు సేకరణ చేసుకుంటున్నాము. మంచి రెస్పాన్స్తో, ప్రతి ఒక్కరి సేవా దృక్పథంతో అక్కడి వరదలో ప్రజలకు ఒక్కసారి అన్నం పెట్టడానికి ఒక గుక్కటి నీళ్ళನ್ನು తాపాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా సేవల్లో నిమగ్నమైనారు. సో ఇటువంటి సేవలు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విపత్తు అనేది చెప్పి రాదు. రేపు ఈరోజు వాళ్లకు రేపు పొద్దున మనకు కూడా రావచ్చు. సో మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటేనే మనం భారతదేశం అని మరి గట్టిగా చెప్పదలుచుకునే విషయం ఇది. మరి ఇంతకుముందు కరోనా సిచ్యువేషన్లో కూడా అటువంటి ప్రాణాంతకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు ఎంతో సహకారం చేశారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వాలకు, వారధులకే కాదు సేవకులు కూడా ప్రజలకు ఇంకొకసారి సేవకులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. మరి ఎక్కడైనా ఉంటే కూడా సేవలు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ జర్నలిస్టులు సోదరులు అయితేనేమి, నా మిత్రులు అయితేనేమి, నా సోషల్ వర్కర్లు గ్రద్దగిరి, మరి అన్వర్ బాషా, మరి షాహిద్, ఈ విధంగా రఘు అనే అబ్బాయిలు నాకు ఈ విద్యాసంఘం నాయకులు, తోటి విద్యార్థులుగా వాళ్ళు కొంతమంది యువకులు నాకు ఈ విధంగా సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఇటువంటి సేవల్ని మరింత ముందుకు తీసుకుపోతూ ఈ సేవల్ని అనంతరం వరకు చూసుకోవాలని చెప్పి అందరి సేవలు నిమగ్నం కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.